హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ బేబీ టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మేమైతే చీరాల లక్ష్మీ నరసింహస్వామి గుడిలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాం అన్నమాట. ఈ వ్రతం చేయించుకోవడానికి ముందుగా మనం చీరాల లక్ష్మీ నరసింహస్వామి గుడి వాళ్ళకి కాల్ చేయాలండి. 1 డే బిఫోర్ మనం కాల్ చేస్తే వాళ్ళు మన పేరు అయితే రాసుకొని బుక్ చేసుకుంటారనమాట. ఏంటంటే ఒక్కొక్కరికి 1800 అనమాట. 1800 అంటే ఇద్దరు మాత్రమే కూర్చోవాలన్నమాట వ్రతం పైన. ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య మా మామయ్య కూర్చున్నారనమాట. మేమైతే కార్తీక మాసంలో కథ చేయించుకుందామని చాలా అనుకున్నామండి. అసలుకైతే ఇంట్లోనే చేయించుకుందాం అనుకున్నాము. మాకు వీలు కాక లాస్ట్కి అయితే లక్ష్మీ నరసింహస్వామి గుడిలో అయితే చేయించుకున్నాం అన్నమాట. మాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి చేయించుకుందాం అనుకున్నాము, లాస్ట్కి అయితే కుదిరింది కాబట్టి ఇలా అయితే మేము సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేయించుకున్నాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి వాళ్ళే అన్నీ అరేంజ్ చేసి పెడతారండి. ప్రతిదీ కూడా వాళ్ళే ఇస్తారనమాట. కలశము, కథపీట అన్నీ కూడా మనం వెళ్ళేసరికి వాళ్ళే అరేంజ్ చేసి పెడతారు. మనల్ని అయితే 8 o'clock వరకు రమ్మంటారు, కానీ కథ అయితే 9కి స్టార్ట్ అయిందనమాట. 9 నుంచి 11:30, 12 వరకు అయిందనమాట. పంతులు గారు కూడా చాలా బాగా చేయించారనమాట. మనం ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేయించారనమాట ప్రతిదీ కూడా. అండ్ కొబ్బరికాయలు అన్నీ కూడా వాళ్ళే ఇస్తారనమాట. చెప్పాను కదండి, రవ్వ కేసరి ప్రసాదం అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. మనల్ని అయితే ఒక పూల దండ స్వామివారికి అండ్ ఒక 1 డజన్ అట్టి పండ్లు, కొన్ని పువ్వులు అయితే తెచ్చుకోమని చెప్పారు. ప్రతిదీ కూడా వాళ్ళే ఇస్తారనమాట. ఇక్కడ చూసారా, సత్యనారాయణ స్వామి విగ్రహం కూడా వాళ్ళే ఇస్తారనమాట. మళ్ళీ తీసుకుంటారు, కానీ ప్రతిదీ కూడా వాళ్ళే అరేంజ్ చేసి పెడతారు. మనం వెళ్ళి కూర్చోడేమో ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య మా మామయ్య స్వామివారి విగ్రహానికి అయితే అభిషేకం చేయిస్తున్నారు. పంతులు గారు అందరికి కూడా ఒకేసారి అన్నీ చేస్తారనమాట. చూసారు ఇక్కడ ఎంతమంది జంటలు కూర్చున్నారో, చాలామంది వచ్చారండి. మేమైతే సాటర్డే రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాం అన్నమాట. అంటే సండే రోజు కార్తీక మాసం అయిపోతుంది కదండి, మేమైతే సాటర్డే రోజు చేయించుకున్నాం అన్నమాట. 5 కథలు ఉంటాయి కదండి, 5 కథలు చెప్పినాక ఒక్కొక్క కథకి కొబ్బరికాయ కొట్టిస్తూ ఆరతి ఇచ్చారనమాట అందరితో. ఇక చూసారా, మా మామయ్య కొబ్బరికాయ కొడుతున్నారనమాట. అందరికీ 5 కొబ్బరికాయలు అన్నీ ఇలా అరేంజ్ చేసి పెడతారనమాట. చూసారు ఇక్కడ ఎంతమంది కథ చేయించుకుంటున్నారో. ప్రతిరోజు కూడా ఇలా చాలామంది చేయించుకుంటారనమాట ఆ గుడిలో అయితే. మీలో ఎంతమందికి ఇష్టమండి చీరాల లక్ష్మీ నరసింహస్వామి గుడి అయితే? మేమైతే ప్రతిసారి అక్కడికే వెళ్తాము. ఏమైనా ఈవెంట్స్ ఉన్న, బర్త్డేస్, యానివర్సరీ ఉన్న అక్కడికి వెళ్తామన్నమాట. మాకైతే చాలా బాగా నచ్చుతుంది ఆ గుడి అయితే. ఇక చూసారా, అన్ని కథలు అయిపోయాయి అనమాట. అంటే 5 కథలు ఉంటాయి కదండి, 5 కథలు అయిన తర్వాత అందరూ కూడా ఒకేసారి స్వామివారికి హారతి ఇస్తున్నారనమాట. పంతులు గారు అక్కడ ఇక్కడ తిరుక్కుంటూ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు మంత్రాలు చదువుకుంటూ చాలా బాగా చేయించారనమాట కథ అయితే. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము, ఎందుకంటే కథ చేయించుకుందామని అనుకున్నాము, లాస్ట్కి అయితే చేయించుకున్నాం అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.